తిరుమల పరకామణి అక్రమాలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సీఐ జగన్మోహన్ రెడ్డి రెండోసారి విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, ఈ పరకామణి చోరీ కేసు దర్యాప్తు ఎలా సాగుతోంది? పరకామణి అక్రమాల్లో సీఐ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి? తిరుమల శ్రీవారి పరకామణి చోరీ విచారణలో అక్రమాలపై సిఐడి విచారణ కొనసాగుతుంది. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో తిరుమల పరకామణి చోరీలో విచారణల అక్రమాలపై ఆయన విచారణ కొనసాగిస్తున్నారు. రెండోసారి అంటే తిరుమల పరకామణిలో చోరీ జరిగిన సమయంలో తిరుమల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఐగా విధులు నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి సిఐడి ముందు విచారణ రెండోసారి విచారణకు హాజరయ్యారు. గతంలో ఆయనను ఒక 3 రోజుల క్రితం విచారణకు పిలిపించారు. పరకామణి చోరీ జరిగిన సమయంలో ఆయన తిరుమల 1 టౌన్ పిఎస్ లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ సమయంలోనే తిరుమల పరకామణి చోరీకి పాల్పడిన రవికుమారు, అదే విధంగా చోరీ జరిగినట్టు ఫిర్యాదు చేసిన సతీష్ కుమారు, వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదుర్చుకునే సమయంలో సిఐ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి అనే అంశంపై తొలిసారి విచారణకు హాజరైనప్పుడు విచారించారు. ఆ తర్వాత పరకామణి చోరీలో నిందితుడైన రవికుమార్ ఆస్తులను 14 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి గిఫ్ట్ డీడ్ గా ఇచ్చారు. ఈ గిఫ్ట్ డీడ్ గా ఇచ్చే సమయంలో కూడా సిఐ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి విచారణకు పిలిపించి విచారిస్తున్నారు. రవికుమారు, పరకామణి చోరీ కేసులో నిందితుడైన రవికుమారు, పరకామణి చోరీ జరిగినట్టు ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ ఇద్దరు లోక్ అదాలత్ లో రాజీ పడ్డారు. ఆ సమయానికి ముందే సిఐ జగన్మోహన్ రెడ్డి సతీష్ కుమార్ ఫిర్యాదు చేసినప్పుడు రవికుమార్ ను పిలిపించి విచారించారా, పరకామణిలో చోరీ చేసిన విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి అమెరికన్ డాలర్లను ఎక్కడ మార్చుకున్నారు, ఎన్ని రోజులుగా దొంగతనం చేస్తున్నారు అన్న విషయాలన్నిటిపై విచారణ నిర్వహించారా లేదా, మీరు విచారణ నిర్వహించింటే ఒకవేళ ఆయన ఎలాంటి సమాచారం ఇచ్చారు మీకు, దాన్ని ఒక సాధారణ కేసుగా ఎందుకు మార్చారు, సెక్షన్లు నమోదు చేశారా అన్న విషయాలన్నిటిపై కూడా ఆయన జగన్మోహన్ రెడ్డిని విచారించి సమాచారం చేపట్టారు. ఇప్పటికే సిఐ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ సమయంలో తిరుమల 1 టౌన్ పిఎస్ లో పనిచేసిన ఎస్ఐ లక్ష్మీరెడ్డిని కూడా పిలిపించి విచారించారు. అదేవిధంగా రవికుమార్ కుటుంబ సభ్యులను కూడా, రవికుమార్ కూతురును, రవికుమార్ భార్యను, రవికుమార్ ముగ్గురిని పిలిచి విడివిడిగా విచారించారు. వాళ్ళ ఆస్తులు ఎంత మేర ఉన్నాయి, ఆ ఆస్తులను తిరుమల తిరుపతి దేవస్థానానికి టీటీడీకి గిఫ్ట్ డీడ్ గా 14 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఇంకా ఎంత మేర ఆస్తులు ఉన్నాయి, గిఫ్ట్ డీడ్ గా ఇవ్వడం వెనక ఎవరి ఒత్తిడి ఉంది, అప్పుడు అది టీటీడీలో పనిచేసిన ఈవో కావచ్చు, లేకపోతే అప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్న వ్యక్తుల, లేకపోతే బోర్డు సభ్యుల, ఎలాంటి ఒత్తిడి చేశారన్న అంశాలపై ఆయన విచారించిన నేపథ్యంలో ఆయన దగ్గర వచ్చిన సమాచారం ఆధారంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని మరోసారి విచారిస్తున్నారు. ధన్యవాదాలు నారాయణప్ప.